నమస్కారం. ఈరోజు ఇది ఒక సిమ్యులేషనా? ఒక గేమా? అన్న దాని గురించి కొంచెం మాట్లాడదాం. మొదట గేమ్ గురించి అనుకుందాం. అసలు గేమ్ అంటే ఏంటి? ఆట అంటే ఏంటి? ఆట అంటే ఆటలో నియమాలన్నీ ఉన్నాయి. ఆ నియమాలకి లాజిక్ ఉండవు, కానీ నియమాలు ఉన్నాయి. ఆ నియమాలతోటి లాజిక్ ఒకటి చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఉదాహరణకి చదరంగం చెస్ బోర్డు తీసుకుంటే ఏనుగు ఇలా అని ఎందుకు వెళ్ళాలి, ఏనుగు ఇలా ఎందుకు వెళ్ళకూడదు అనే దానికి లాజిక్ లేదు. కానీ ఏనుగు ఇలా వెళ్ళాలి అనే ఒక నియమాన్ని, ఆ, భటుడు ఇలా వెళ్ళాలి అనే ఇంకో నియమాన్ని, ఇలా రకరకాల నియమాల్ని కలిపి ఒక లాజికల్ గా ఆడుతున్నది ఆ ఆట. సో ఇప్పుడు ఆట ఉంది అంటే ఆడేవాడు ఉండదు. ఆడేవాడు లేకుండా ఆ ఆటకు అర్థం లేదు. సో ఆట ఉందంటే ఆడేవాడు ఉండాలి. ఆడేవాడు ఉన్నాడు అంటే ఆ ఆట ఆడించేవాడు ఇంకోటి ఉండాలి. అంటే ఆ ఆట ఆడించేవాడు ఇంకోటి ఉండాలి. ఎందుకు ఉండాలి అని అనుకుంటే ఆ ఆట ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఆట ఆడేవాడే పుట్టించాడా, లేకపోతే ఇంకోటి పుట్టించిన తర్వాత ఇంకోటి ఆడుతున్నాడా? ఇది ఆలోచించాలి. సో ఈ ఆటలో ఏంటి, ఒక గోల్ ఉంది. ఆ గోల్ ని ఉన్న నియమాలతోటి ఆ ఆడేవాడు తార్కికంగా ఆలోచించి తన స్ట్రాటజీని, తన అడుగుల్ని, అది ఆ గోల్, అంతిమ లక్ష్యం ఏదైతే ఉందో అది చేరుకోవడానికి కోసమని ఆడుతూ ఉంటాడు. ఒక్కడు ఆడొచ్చు, ఇద్దరు ఆడొచ్చు, 10 మంది ఆడొచ్చు, 100 మంది ఆడొచ్చు. రకరకాల ఆటలు ఉన్నాయి. ఆ ఆటల్లో రకరకాల నియమాలు. కానీ ఏ ఆట అయినా సరే ఆ ఆటకి నియమాలు ఉన్నాయి. ఆ నియమాలకి లాజిక్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ లాజిక్ అనేది అంటే ఏదైతే అంటున్నామో ఆ ఆటలో ఉన్న లాజిక్, అది నియమాల నుంచి మనం సృష్టిస్తున్నాం. సో ఆ నియమాల నుంచి సృష్టించబడిన లాజిక్ ఆ నియమాలకు వర్తించదు. సో ఏ ఆట అయినా ఈ విధంగా. ఇప్పుడు సిమ్యులేషన్ అంటే ఏంటి? ఈ సిమ్యులేషన్ కూడా ఇంతే. దాంట్లో కూడా నియమాలు ఉన్నాయి. ఈ నియమాల ప్రకారం అన్ని జరుగుతున్నాయి. ఆ నియమాలకు అగైన్ లాజిక్ ఉందా లేదా అనేది పక్క పెడదాం. సిమ్యులేషన్ ఉందంటే ఆ సిమ్యులేటెడ్ సిమ్యులేషన్ ఉంది అని, ఆ సిమ్యులేటెడ్ ఉంది అని అంటున్నవాడు ఉన్నాడు, రైట్? అవుట్ సైడ్ ది సిమ్యులేషన్. సో సిమ్యులేటర్ ఉన్నాడా? ఈ సిమ్యులేషన్ లో ఉన్న వాళ్ళకి ఇది సిమ్యులేషన్ అని తెలుస్తుంది. అంటే గేమ్ లో ఉన్న వాళ్ళకి ఇది గేమ్ అని తెలుస్తుంది. సో ఇప్పుడు గేమ్ లో ఉన్న వాళ్ళకి ఇది గేమ్ అని తెలుస్తుంది అంటే, నేను చెప్పే విధంగా ఇప్పుడు ఇది మొత్తం అంతా ఆట అనుకుంటే ఈ ఆటలో ఉన్న నియమాలు ఈ ఉపయోగించి మనం ఆట బయట నియమాల గురించి ఆలోచించినాం. సో ఈ ఆటలో నియమాల గురించి ఉపయోగించి ఈ నియమాల బయట ఏముందని ఆలోచించడం కూడా ఆటలో ఓ భాగం. అదే ఆట. సో మనం సిమ్యులేషన్ లో ఉన్నామా, మనం ఒక వీడియో గేమ్ లో ఉన్నామా అని పాశ్చాత్య దేశాల్లో ఆ ఈ కొత్త నియో అద్వైత ఫిలాసఫీ వీటి గురించి మాట్లాడేవాళ్ళు. ఈ మనం ఇదంతా ఒక గేమ్ లో ఉన్నాం, ఆ ఈ గేమ్ ఆడుతున్నాం మనం అని ఆ మాట్లాడేవాళ్ళు. కొన్నిసార్లు ఏ విధంగా మాట్లాడతారంటే ఎన్పిసి అంటారు, నాన్ ప్రోగ్రామబుల్ క్యారెక్టర్. ఇంకో క్యారెక్టర్ ఉండదు. అంటే ఇప్పుడు ఒక గేమ్ ఉంది, ఆ గేమ్ లో కొన్ని క్యారెక్టర్స్ వెనకాల నాన్ ప్రోగ్రామబుల్ అంటే వాడికి ఏమి, ఆ పాత్ర ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది అనేది ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఆ పాత్ర ఎవడు ఫ్రీ విల్ తోటి ఏం చేయట్లేదు. కానీ కొన్ని పాత్రలేమో ప్లేయర్ క్యారెక్టర్స్, ఆ ప్లేయర్ క్యారెక్టర్స్ కి ఫ్రీ విల్ ఉంటుంది, వాళ్ళు కావాల్సిన రేషనల్ డెసిషన్స్ తీసుకుని ఆ ఆట ఆడగలరు అనే ఆ స్ఫూర్తితోటి చెప్తారన్నమాట. ఇదంతా ఒకవేళ ఆట అయితే ఆ ఆటలో నియమాల్ని బట్టి ఆ ఆట ఆడుతుంటే ఆ ఆటలో నియమాల్ని బట్టి ఆ ఆట బయట నుంచి ఏం జరుగుతుంది అనేది, ఏం తెలిసినా అది కూడా ఆటలో భాగమే. అంటే గేమ్ లో ఇంకో లెవెల్కి వెళ్ళడం.
గేమ్ లెవెల్ 1 అయిపోయింది, లెవెల్ 2 అయిపోయింది. గేమ్ లెవెల్ 1 దాటేసి గేమ్ దాటేసాం అనుకో. సో గేమ్ లెవెల్ 1 అయిపోయిన తర్వాత గేమ్ లెవెల్ 2. సో గేమ్ ఏంటంటే ఈ లెవెల్స్ ఎండ్ అవ్వవు. ఈ లెవెల్స్ ఎండ్ అవ్వకుండా గేమ్ ఉంటూనే ఉంటుంది అనమాట. మొనోపలి ఆడే ఉంటే మీకు తెలుస్తుంది. మొనోపలి అనే గేమ్ కి దానికి నిజంగా అంతులేదు. దాన్ని ఆడుతూనే ఉండొచ్చు. సో అదే విధంగా ఇది కూడా ఈ ఈ గేమ్ కూడా ఆడుతూనే ఉంటున్నాం అనమాట. ఈ ఇది ప్లేయర్ క్యారెక్టర్, ఫ్రీ విల్ లేదు, డెస్టినీ అంతా, ఇదంతా కూడా గేమ్ లో భాగమే. ఎందుకంటే ఇదంతా ఆటలో ఉన్న నియమాల నుంచి తెలుసుకుంటున్నాం అంటున్నాం. ఇది తెలుసుకోవడం అంటే ఏంటి? తెలుసుకోవడం కూడా ఆటలో ఉన్నదే. సో ఇప్పుడు నేను చెప్తోంది కూడా మొత్తం అంతా అది ఆటలో జరుగుతుంది. సో దిస్ ఆల్సో కెనాట్ బి యూస్ టు సే దట్ దేర్ ఇస్ మనకి ఉన్నది ఇంత ఆట అంతే, దట్స్ ఇట్. ఆట బయట అంటూ ఏది లేదు. ఆట బయట ఉందనుకోవడమే ఆట. దట్స్ ద గేమ్. సో ఈ గేమ్ ఇప్పుడు ఇది ఒక స్టోరీ లాగా చెప్పాలనుకుంటే, వాడు ఉంటాడు. వాడు మంచి దైవభక్తుడు అన్నమాట. ఆ దైవభక్తుడు, కానీ వాడికి కొన్ని ఆ, కారణాల వల్ల దైవంలో ఈ నమ్మకం పోతుంది. నమ్మకం పోయి ఆ దేవుడు ఉన్నాడా, దేవుడు లేడా అని ప్రశ్నించుకోవడం మొదలు పెడతాడు. ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటే ఒక రోజు వాడు ఏదో మొక్కు వల్లనో దేని వల్లనో ఉజ్జయిని వెళ్తాడు. ఉజ్జయిని వెళ్ళినప్పుడు వాడికి ఎవడో ఒక దారిలో బాబా కనిపించి వాడికి ఒక ప్రసాదం ఇస్తాడు. వాడు ఆ ప్రసాదం తిన్నప్పుడు వాడికి ఒక మిస్టికల్ ఎక్స్పీరియన్స్, ఒక అనుభవం అవుతుంది. ఆ అనుభవం ఏంటి? అరే నువ్వు గేమ్ లో ఉన్నావు, ఇది గేమ్ లో క్యారెక్టర్, నువ్వు గేమ్ లో ఇరుక్కుపోయావు. ఈ గేమ్ గోల్ ఏంటంటే నువ్వు మహాకాలుడి దర్శనం చేసుకోవాలి. మహాకాలుడి దర్శనం చేసుకుంటే గేమ్ ఎండ్ అయిపోతుంది. నువ్వు వాట్ ఎవర్ యూ డిడ్, ఆల్ దట్ విల్ బి ఫర్ గివెన్, ఆర్ ఏదో ఒకటి నీ పాపాలు పటాపంచలు అయిపోతాయని ఏదో వాట్ ఎవర్, నువ్వు మహాకాలుడి దర్శనం చేసుకుంటే గేమ్ అయిపోతుంది. సో ఇప్పుడు అది నీకు ఒక్కడికే కాదు, అందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అదే గేమ్, మహాకాళి దర్శనం చేసుకోవాలి. సో ఇప్పుడు వెళ్తాడు. ఏంటి ఇప్పుడు ఈ మహాకాళి దర్శనం చేసుకోవడానికి 500 రూపాయలు టికెట్ కొనుక్కోవచ్చు, 2000 రూపాయలు టికెట్ కొనుక్కోవచ్చు, విఐపి దర్శనం చేయించుకోవచ్చు. ఇలా రకరకాల మంది గేమ్ లో ఆ మహాకాలుడి దర్శనమే గోల్ అని చెప్పేసి ఉజ్జయిన్కి వచ్చి క్యూల్లో నుంచుని పరిగెట్టుకుంటూ, క్యూల్లో ఒకడి ముందు ఇంకోడు ఒకడిని తొక్కేసి నెట్టేసి ముందుకు వెళ్ళిపోయి ఆ మహాకాలుడికి దర్శనం చేసేస్తాం. అప్పుడు మన హీరోకి రియలైజేషన్ వస్తుంది. ఏంటి మహాకాలుడి దర్శనం అంటే ఓన్లీ సింబాలిక్ గా ఏదో చెప్పాడు. మహాకాలుడు అనేవాడు ఈ లైన్ లో నుంచి మనం లోపలికి వెళ్ళి చూడాలి అంటే, లోపలికి వెళ్ళి చూడమంటే గుండె లోపలికి వెళ్ళి చూడమని కాదు, గుండె లోపలికి వెళ్ళి చూడమని అని అడుగు రియలైజేషన్ వస్తుంది. సో వాడు లోపలికి చూస్తాడు అనమాట. ఇప్పుడు లోపలికి చూస్తే ఏమనిపిస్తుంది? నేనెవరు అనే ఓ ప్రశ్న వస్తుంది. ఈ నేనెవరు అనే ప్రశ్న కూడా ఆటలోనే వస్తుంది. వాడు ఆడుతున్నాడు, ఆటలోనే ఏదో స్ట్రాటజీ. ఆటలో ఈ నేనెవరు అని అడగడం ప్రశ్న, ఆట బయట కాదు, ఇది ఆటే. ఆ నేనెవరు అని ప్రశ్న అడగడం కూడా ఆటే. అందులో ఆటలో ఒక ఇంకో మూవ్ అంతే. సో ఆ ఆ ఆటలో నేనెవరనే ఆ ప్రశ్న వస్తాడు. కానీ వాడికి కూడా ఆట ఆడాలని, ఆ ఆటని అంతం చేయాలని, అందులో గెలవాలని, ఆ అంతిమ లక్ష్యం చేరుకోవాలని వాడికి కూడా ఆశ. అందుకని ఆడుతున్నాడు. సో నేనెవరనే ప్రశ్నని ఈ ఆటలో అడిగాడు. సో వాడు అడిగాడు, వాడికి తెలుస్తూ పోతుంది అనమాట. ఏంటి? ఓకే, అసలు యాక్చువల్ గా ఈ నువ్వు అనేది ఏది లేకపోయినా సరే, ఇది కారణ క్రమంలో ఒకటి జరుగుతుంది, ఇంకోటి జరుగుతుంది, జరుగుతూనే ఉంటుంది. అంతా ఒక రోబోటిక్ టైప్ గా ఆటోమేటిక్ గా జరిగిపోతూనే ఉంటుంది. ఆ మొత్తం అంతా ఒక ప్రోగ్రామ్ లాగా. ఒక ప్రోగ్రామ్ లాగా జరుగుతోంది అంటే ఇది కూడా ఒక ప్రోగ్రామ్ అంటే, వాడి ప్రోగ్రామ్ లో వాడికి నేనెవరు అనే ప్రశ్న వచ్చే ప్రోగ్రామ్, వాడి ప్రోగ్రామ్ అలా ఉంది. సో అది వచ్చింది. అదేదో వీడు ఆలోచించుకుని నేను ఎవరు అని అడుగుతున్నాను, అడిగిన తర్వాత తెలుసుకుంటాను, అది కూడా ప్రోగ్రామ్, అది కూడా ఆట. సో అది తెలుసు ఉంటాడు వాడు. ఆ ఆట తెలుసుకుని ఓకే ఈ ఇది కూడా ఆటే, బట్ ఫైన్ అని చెప్పి లోపలికి వెళ్తే ఇప్పుడు ఏంటి? ఓకే, మహాకాళ్ళు అంటే ఎక్కడో బయట చుట్టుపక్కల ఎక్కడో
ఇక్కడ అక్కడ ఉండేవాడు మహాకాళుడు కాదు అని. అది వాడికి అందరూ మహాకాలులే, అందరూ దేవుళ్ళే, చెట్టు చేమ పుట్ట పురుగు, ఉం? అని ఒక ఎన్లైటన్మెంట్, ఒక మోక్షం లాంటి ఒక అనుభవం లాంటిది జరుగుతుంది. జరిగిందో ఓకే అయిపోయింది, మనం గేమ్ ని ఫినిష్ చేస్తాం అనుకుంటాడు. బట్ అది ఓన్లీ ఒక లెవెల్. ఇంకో లెవెల్, ఇంకో లెవెల్ కదా. అంటే ఏంటి ఇప్పుడు, ఇది నువ్వు దేవుడు ఇంకోటి దేవుడు అది అనుకోవడం కూడా అది గేమ్ లో ఇంకో లెవెల్ అంతే. సో ఇది ఆట బయట అనేది ఇది లేదు. ఆట అంతే. ఆడేవాడు ఆట నుంచి బయటలేడు, ఆట తయారు చేసిన వాడు ఆట నుంచి బయటలేడు. ఆటే ఆడేవాడు, ఆడేవాడే ఆడించేవాడు, ఆడించేవాడు ఆడేవాడు, ఆట అని ఒకటే. ఇది అనుకోవడం కూడా ఇది ఆటలోనే జరుగుతుంది మళ్ళీ. ఎందుకంటే ఆటలో అంతే, అదే ఆట. సో ఇది ఇప్పుడు ఇది సిమ్యులేషన్ వీడియో గేమా అంటే, ఇక్కడ నువ్వు చేయడానికి ఏమీ లేదనో, నువ్వు సైలెంట్ గా కూర్చోనో, ఆ, లేకపోతే అంతా ఓకే అని ఏదో చెయ్యనో, లేకపోతే ఇంకోటి, ఇట్ డజంట్ మ్యాటర్. ఇట్ రియల్లీ డజంట్ మ్యాటర్. అంటే ఇప్పుడు నీకు చాలా బాధలు ఉండొచ్చు, చాలా కోపాలు ఉండొచ్చు, చాలా ఇవి ఉండొచ్చు, అవి ఉండొచ్చు. నీకే ఉందిరా, నీకేం లేదు, నువ్వు చెప్పేది సో చెప్తావు అని అనుకోవచ్చు. ఫైన్. అది కూడా ఆటలో నువ్వు ఆడే విధంగా నువ్వు ఆడుతున్నావు, నేను ఆడే విధంగా నేను ఆడుతున్నాను, ఆట ఆడబడుతోంది, అదే ఆట అంతే. బట్ ఈ బాధలు కోపాలు తాపాలు ఏవి, ఇట్ డజంట్ మ్యాటర్. ఇట్ రియలీ డజంట్ మ్యాటర్. సో ఇప్పుడు నీకు చచ్చిపోవాలనిపించింది అని అనిపిస్తే, ఎందుకు చచ్చిపోవాలనిపించింది? చచ్చిపోవడం అంటే ఏంటి అసలు? చచ్చిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే ఏం ఉండదా? లేకపోతే ఆత్మ ప్రేతాత్మ తిరుగుతుందా? హౌ వుడ్ ద గేమ్ బి? రైట్, ద గేమ్స్ ఆల్వేస్ అఫుట్. వాట్సన్, ద గేమ్స్ ఆల్వేస్ అఫుట్. సో చచ్చిపోవడం వల్ల అది కూడా గేమ్ లోనే అంతే. చచ్చిపోవడం వల్ల ఏమి ఎండ్ అవ్వదు. గేమ్ లో ఇంకో లెవెల్, దట్స్ ఇట్. ఇంకో లెవెల్లో గేమ్ ఇంకోలా ఉంటుంది అంతే. అది కూడా గేమే. సో ఈ గేమ్ ఆడాలా ఆడకూడదా, ఏమేం చెయ్యాలా, ఇట్ డజంట్ మ్యాటర్ అంటే మరి ఇట్ డజంట్ మ్యాటర్ అంటావు. ఆ, పొద్దున్నే కాఫీ తాగుతావు, పొలిటికల్ ట్వీట్లు పెడతావు, ఇట్ డజంట్ మ్యాటర్. అదే చెప్తోంది, ఇట్ ఈస్ ఆల్ పర్ఫెక్ట్. జరుగుతోంది, ఇట్ ఈస్ పర్ఫెక్ట్. ఇది సిమ్యులేషనా, ఇది వీడియో గేమా, నాకు ఫ్రీ విల్ ఉందా, నాకు డెస్టినీ ఉందా, ఓకే తెలుసుకో, కనుక్కో, వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్ హ్యాపెన్స్, ఇట్ డజంట్ హ్యాపెన్, ఇట్ డజంట్ మ్యాటర్. సో ఏంటంటే వి టేక్ అవర్ సెల్ఫ్ టూ సీరియస్లీ అన్నమాట. ఎందుకంటే ఆ ఈగో అనేది ఒకటి బిల్డప్ అయిపోయి అది సీరియస్ గా తీసుకుంటున్నాం. యాక్చువల్లీ నేను ఈగోని సీరియస్ గా తీసుకోకుండా ఈ రోజు నుంచి తపస్సు చేసి మౌనంగా మునిలో ఉంటూ, అది ఈగోనే. ఓకే, నువ్వు బేసిక్ గా గుడికి వెళ్ళి దండం పెడుతున్నావు అంటే అది ఈగో. సో ఇంకోటి ముందు నువ్వు తలంచావంటే అది ఈగో. అంటే నేను ఉన్నాను, నేను తలంచుతున్నాను. ఈగో నాకు లేదనుకోవడం ఈగో. ఇప్పుడు ఈగో ఉంది, ఈగో ఉంది, ఈగో ఉంది అని ఆ ఈగోని చంపడానికి బయలుదేరడం, అది కూడా ఈగోని. అక్కడ నువ్వు ఆ ఈగోని తప్పించుకోలేవు అంతే. అందుకని దాన్ని, అది ఆ ఈగో నీ నుంచి సపరేట్ అనో దాన్ని ఏదో చెయ్యాలనో ఏం లేదు అక్కడ. ఇట్స్ దట్స్ ఇట్. ఇట్ ఈస్. అది నువ్వు రోబోటా, నువ్వు ప్రోగ్రామా, నువ్వు ఏది, ఇవన్నీ పదాలు. ఈ పదం అంటే ఏంటి? పదం అంటే ఓ పదం అంటే ఏంటి? ఓ పదం ఇంకో దాన్ని ఏదో సూచిస్తుంది. చెట్టు అంటే ఏదో అదిగో చెట్టు అంటున్నాం. అంటే నిజంగా ఆ చెట్టులో ఏముంది ఏంటి అది ఇది అని అంటే, దిస్ ఇస్ అ టిపికల్ ట్రీ అని చెప్పి అలీ ఖలేజాలో అన్నట్టు ఏదో చెప్పి మనం చూసుకోవచ్చు. కానీ అది ఒక పదం అంటే ఇంకో దాన్ని సూచిస్తుంది అంతే. సో ఈ విధంగా ఈ ఆలోచన అంతా ఒక దాన్ని ఇంకో దాన్ని సూచిస్తూ, ఇంకో దాన్ని సూచిస్తూ గేమ్ లోనే అంత ఆట. దిస్ ఇస్ ఆల్ ఆట. ఆట బయట అంటూ లేదు. ఆటని దాటాలనుకోవడమే ఆట. సో
ఇది సిమ్యులేషనా, ఇది గేమా, ఇట్ డజంట్ మ్యాటర్. ఇది రియాలిటీనా, ఇందులో ఏంటి అంటే ఇవన్నీ తెలుసుకోవడం నువ్వెవరు, హూ ఆర్ యూ. ఇది ఏం తెలుసుకున్నా సరే నువ్వు ఇది ఒక గేమ్ లోనే తెలుసుకుంటావు కాబట్టి దానికి అసలు ఒక మీనింగే లేదు అసలు. మీనింగ్, ఇట్ ఆల్ లీడ్స్ టు జస్ట్ వన్ థింగ్. ఇట్ ఆల్ లీడ్స్ టు ద పర్ఫెక్ట్ బ్రిలియంట్ స్టిల్నెస్. ఆ స్టిల్నెస్ అంటే ఏంటంటే అది ఇట్ ఇస్ నాట్ ఎ డెడ్ థింగ్. సో అది నిప్పు అనే దాన్ని చూడని వాడికి నిప్పుని వర్ణించలేం. సో అది అంతే. సో ఐ హోప్ ఈ ఆట గురించి మనం మాటలు ఆడుకున్నాం అని, ఆ, ఇంకా మీరు దీంతో ఇంకొంచెం ఆడుకుంటారని నాతో ఆడుకోకుండా ఆ, ఆశిస్తూ